వెల్కమ్ టు అవర్ కిట్టు ఛానల్. ఈరోజు పానీపూరి రెసిపీ చేయబోతున్నాం. మసాలాకు ఆలును గ్రీన్ పట్నాలు అనమాట, పచ్చివి. అవి ఉడకబెట్టాలి 4 విజిల్ వచ్చేంత వరకు. అందులో సాల్ట్ వేసి ఉడకబెట్టిన తర్వాత దాని పప్పు కుదిరితే మెత్తగా మెదపాలి. ఇలా మెత్తగా లేకోకుండా మెదిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పెద్దది ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులో జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేయించి పొడి చేసిన పౌడర్ వేసుకొని ఆ స్మెల్ ఎంతవరకు వేయించిన తర్వాత అందులో మనము తయారు చేసి పెట్టుకున్న ఆలు పట్నాలు స్టఫింగ్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారము, రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఉడికేంత వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి. చివరిగా చాట్ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇంకా పాన్ చూసేద్దామా గాయ్స్. బలంది కదా గ్రీన్ కలర్లో. ఇందులో పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కేసీ సాల్ట్, చాట్ మసాలా, లెమన్ 2 వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 వేసి మెత్త గ్రైండ్ చేసి వాటిని వడగట్టుకోవాలి. చింతపండు 1 నిమ్మకాయ సైజంతా తీసుకొని నానబెట్టుకొని దాన్ని మెత్తగా మెదిపి వడగట్టుకోవాలి. అందులో 2 కలిపి సాల్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. చివరగా మిరియాలు, జీలకర్ర వేయించుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి. అంతే, పన్నీర్ సపరేట్గా రెడీమేడ్ కూడా దొరుకుతుంది. ఓపిక లేని వాళ్ళు తీసుకోవచ్చు. బాగా 2 కప్పులు బొంబాయి రవ్వకు 1 కప్పు మైదా పిండి, సాల్ట్, కొంచెం వంట సోడా, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. తర్వాత పూరీలు వేసుకోవచ్చు. రేకులు పతలంగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆయిల్ ఎక్కువైనాక వేసుకొని ఇలా ఎర్ర కాల్చుకొని తీసుకోవాలి. ఇలాగా పూరిని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగా ఆలు స్టఫింగ్ వేసుకోవాలి. ఇలా ఆలు బాగా స్మాష్ చేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటే రెడీ. మనం చేసుకున్న స్టఫింగ్ అయితే వేసుకోవాలి. కొంచెం తర్వాత సీడ్ దిస్. తర్వాత మిక్చర్లు రెడీ. అవర్ పానీపూరి, హోమ్ మేడ్ పానీపూరి. సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పానీపూరి ఇష్టమా? కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.